ఈరోజు తెలంగాణ వీరులకు పురుడు పోసిన నల్గొండ జిల్లా మునుగోడు గడ్డ. ఈ గడ్డ మీద ఎందరో వీరులకు పురుడు పోసిన ఈ గడ్డకు ముందుగా నాయకు నమస్కారాలు. రెండోది, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఒక అరాచక పాలన, అబద్ధాల పాలన, అనుముల రేవంత్ రెడ్డి అబద్ధాల కోరు. తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచి అధికారంలోకి రాకముందు 6 వాగ్దానాలు 420 వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలని వంచి ముంచి గద్దెనెక్కి ఈరోజు రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేకుండా అవినీతితోని అన్నదమ్ములతోని పరిపాలన చేస్తున్న ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పరిపాలనకు చర్మగీతం పాడాలంటే తెలంగాణ ప్రజలు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పాలన పట్ల, వీళ్ళు చేసిన మోసాల పట్ల ఈరోజు జాగృత వహించాల్సిన అవసరం ఉంది. ఇంకా రేపు రాబోయే నల్గొండ జిల్లాకు రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావు? ఈ నల్గొండకు ఏం చేశావని? నల్గొండకు 2 మంత్రి పదవులు ఇవ్వగానే మురిసిపోయే జనాలున్న ఈ నల్గొండ జిల్లాకు న్యాయం చేసిరా ఇక్కడ ఈ జిల్లాకు? అలాగే తెలంగాణ ప్రజలకు 4000 పెన్షన్ కావచ్చు, 2500 మహాలక్ష్మి కావచ్చు, తులం బంగారం కావచ్చు, విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కావచ్చు, 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే మీరు బీసీ డిక్లరేషన్ చెప్పినట్టు 20,000 బడ్జెట్ కావచ్చు, అన్ని రకాలుగా అబద్ధాలాడి ఈరోజు రైతుల వ్యతిరేకం. రైతులని ఎండాకాలంలో ఈ వడ్లు కొనుగోలు చేయకుండా 2 నెలలు ఏడిపించినావు. మళ్ళీ ఈరోజు రకరకాల మోసాలతో ఒక యాప్, తెలంగాణ రైతుల పట్ల గుదిబండైన ఈ యాప్ని యూరియా పట్ల ఈ రకంగా రైతులను ఇబ్బంది పెడుతున్నావు. అన్ని రంగాలుగా విఫలమైన ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు రాబోయే రోజులలో తెలంగాణ ప్రజలు సరైన సమాధానం, సరైన జవాబు చెప్తారు. ఇంకా ఈరోజు రాష్ట్రము ఏదైనా పరిపాలన సాగుతుందంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, జైరాబాదు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, బీబీనగర్ ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే 5 కిలోల సన్నబియ్యం కావచ్చు, నీ ఇందిరా మిల్లకు కేంద్ర సాయం కావచ్చు. ప్రతి పథకం ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడుస్తుంది. మరీ ముఖ్యంగా గ్రామాలలో వైకుంఠ ధామాలు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కావచ్చు, ప్రతి ఒక్కటి జీరాంజీ లాంటి పథకాలు కావచ్చు. ఈ గ్రామీణ తెలంగాణకు ఒక బలోపేతం చేయడానికి మరియు తెలంగాణ రాష్ట్రానికి బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరియు రాబోయే రోజులలో త్వరలోనే ఈ కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి రాబోయే రోజులలో ఒక ధర్మ పాలన, కుంభకోణాలు లేని, కుటుంబ పాలన లేని ఒక ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలో రాష్ట్రంలో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో పరిగెడుతుందో అలాగనే అన్ని రకాలుగా రైతుల పట్ల కావచ్చు, నిరుద్యోగుల పట్ల కావచ్చు, మహిళల పట్ల కావచ్చు, అన్ని రకాల అభివృద్ధి పథకాలు ముందుకు తీసుకెళ్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో మొదటి స్థానంలో నిలబెట్టడానికి భారతీయ జనతా ప్రయత్నం చేస్తుంది. దాన్ని బట్టి తెలంగాణ ప్రజలని చైతన్యవంతం చేయడానికి రేపే దేశ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ గారు వస్తున్నారు. రాబోయే రోజులలో కేంద్ర పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎట్లయితే వెస్ట్ బెంగాల్లో కార్యకర్తలని, ప్రజలని చైతన్యవంతం చేశాం, ఏ రకంగా అయితే ప్రజలని ఆ దుర్మార్గం పాలన నుంచి విముక్తి చేశామో, రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ప్రజల్ని చైతన్యవంతం చేసి ప్రజాక్షేత్రంలో ప్రజల పట్ల ప్రతిపక్ష పాత్ర నిర్వర్తించి ఈ రాష్ట్రంలో కాషాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా చెప్తాం. బోలో